హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ బియ్యం నూకతోటి తాలింపు మినపరొట్టు చేస్తున్నాను. దానికి ముందుగుండా మినపప్పు అండి. దీన్ని ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను. ఇదిగోటండి గ్లాస్ మినపప్పు. దీన్ని ఒక గిన్నెలో వేసి శుభ్రంగా 2 సార్లు కడిగి నీరు వంపేసుకొని మంచినీళ్ళు వేసి నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఒక 4 అవర్స్ నానబెట్టి ఉంచుకోవాలి మినపప్పుని. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకోవాలి. అందులోకి ఇది బియ్యం నూక అండి. ఇది వరి నూక కూడా అంటారు. బియ్యం శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టి మిక్సీ చేసుకున్న నూక అనమాట. ఇది బియ్యం నూక. దీన్ని 2 గ్లాసులు వేసుకుంటున్నాను. 2 గ్లాసులండి ఈ బియ్యం నూక. వరి నూక కూడా అనుకుంటా అంటారు. ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు వరి నూక అనమాట. ఈ బియ్యం నూక కూడా కొంచెం నీరు వేసేసి వంపేసి మళ్ళీ మంచినీళ్ళు వేసి నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఈ 2 ఇలా నానబెట్టేసి మూత పెట్టి నానబెట్టి ఉంచుకోవాలి. అలా 4 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలండి మినపప్పు. ఇలా మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. ఇదిగోటండి 4 గంటలు అయింది, నానిపోయింది మినపప్పు. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడిగేసి నీరు వంపేసుకుందాం. ఇది గ్రైండర్ వేసుకోవాలి. ఇదిగోటండి వాటర్ వంపేసాను. శుభ్రంగా కడిగేసి వాటర్ వంపేసాను. ఈ మినపప్పుని గ్రైండర్ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఇదిగోటి గ్రైండర్ అయిపోయింది. దీంట్లోకి ఈ బియ్యం నూకలో నీళ్ళు వేసి నానబెట్టి ఉంచుకున్నాం కదా, అదేమో నీళ్ళు వంపేయాలి. వంపేసి గట్టిగా పిండుకుంటూ నూకని ఈ మినపరుబ్బులో కలుపుకోవాలన్నమాట. ఇదిగోటి నీరు వంపేసాను. ఈ రుబ్బులో ఇప్పుడు ఈ నూక అనేది వేసి కలుపుకుందాం. గట్టిగా నీరు పిండేసి కలుపుకోవాలి. ఇలా శుభ్రంగా నూకంతా వేసేసి శుభ్రంగా కలుపుకోవాలండి. శుభ్రంగా రుబ్బంతా కలిసినట్టు కలుపుకోవాలి. కలిపేసి ఒక బౌల్లో తీసుకోవాలి. దీన్ని 8 అవర్స్ బయట ఉంచి నానబెట్టాలండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. నేనైతే ఓవర్ నైట్ అంతా బయట ఉంచేస్తున్నాను. ఇదిగోటండి ఒక గిన్నెలో తీసేసుకున్నాను. దీన్ని 8 అవర్స్ నానబెట్టి బయట ఉంచుకోవాలి. ఇదిగోటి నేను ఓవర్ నైట్ బయట ఉంచుకుంటున్నాను దీన్ని. ఇదిగోటండి ఇది 8 అవర్స్ నానబెట్టింది అనమాట. ఇది దీంట్లో ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని తాలింపు వేసుకుందాం. గ్యాస్ వెలిగించాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇందులో 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అల్లం అండి చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. 1 స్పూన్ వేసుకున్నాను. గుండగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాను గుండగా తరిగి. నెక్స్ట్ ఏమో ఉల్లిపాయ అండి. ఇది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని గుండగా తరిగి ఇలా ముక్కలు వేసుకోవాలన్నమాట. గుండగా తరుక్కోవాలి. ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ తాలింపు అంతా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇదిగోటిని వేగిపోయింది తాలింపు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. ఈ తాలింపుని మనం మినపరుబ్బు ఉంచుకున్నాం కదండి కలిపి, ఆ పక్కని అందులో వేసుకోవాలన్నమాట. ఇదిగోటండి ఈ రుబ్బులోని ఈ తాలింపు వేసుకొని కలుపుకోవాలి.
సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా గరిటె పెట్టి కలుపుకోవాలండి. శుభ్రంగా తాలింపు అంతా రుబ్బులో కలిసేటట్లు శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కలిపేసానండి. నెక్స్ట్ ఏమో మళ్ళీ ఇందాకలా బాండి కళాయి అదే పెట్టుకుందాం. మళ్ళీ తాలింపు వేసిన కళాయి పెట్టుకుందాం. అందులో కొంచెం ఆయిల్ వేయాలి. గ్యాస్ వెలిగిద్దాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మనం కలిపి పెట్టుకున్న రుబ్బు ఉంది కదండి, ఇప్పుడు తాలింపు వేసుకున్న రుబ్బు, అది ఒక 4 గరిటెలు ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా చిన్న కళాయి, లోతుగా ఉన్న కళాయి తీసుకుంటే బాగుంటుందండి రొట్టెకి. దీన్ని మూత పెట్టి సిమ్లో పెట్టి అలా రోస్ట్గా అయినంత వరకు వేయించుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ చుట్టూ వేసుకోవాలి. ఇలా సిమ్లో ఉంచి ఒక పావు గంట సేపు 10 నిమిషాలు పడుతుందండి. సిమ్లో పెడితే రోస్ట్గా రెడ్గా వస్తుంది, బాగుంటుంది. ఒక పక్కంతా ఎర్రగా వేగింది. దీన్ని మెల్లగా అట్ల పుల్లతోటి ఇలాగా అలా మెల్లగా ప్రెస్ చేసి ఇలా పొడిస్తే మెల్లగా వచ్చేస్తుందండి, విరిగిపోకుండా నీట్గాన జాగ్రత్తగా ఇలా పొడిస్తే అట్ల కాడతోటి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి చుట్టూను. మళ్ళీ దీన్ని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉంచాలండి. తిరగేసి కూడా వేగుతుంది. వేగిపోయిందండి. రెండో వైపు కూడా వేగింది. దీన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. మెల్లగా జాగ్రత్తగా తీస్తే విరిగిపోకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. రెడీ అయిపోయిందండి. బియ్యం నూకతోటి మినపరొట్టె, తాలింపు మినపరొట్టె చాలా రోస్ట్గా ఉంటుంది, కరకరలాడుతూ చాలా బాగుంటుంది. దీన్ని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.